ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవం స్టూడెంట్ నేషనల్ డే జూలై 9th సందర్భంగా నగరం మొత్తం కూడా ర్యాలీ నిర్వహించి ర్యాలీ పూర్తి చేసుకుని యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకోవడం కోసం వీక్షిస్తున్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మిత్రులందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికి కూడా తెలుసు, ప్రతి వ్యక్తులకు ఒక సంఘం ఉంటుంది. వారి వారి యొక్క సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం అని అనేక రకాల సంఘాలు చూసుంటాం. మన ఇంట్లో అమ్మ వాళ్ళకు ఒక సంఘం ఉంటుంది, కంపెనీలలో పనిచేసేటటువంటి లేబర్లకు ఒక సంఘం ఉంటుంది. అదే రకంగా విద్యార్థులకు సమస్యలు పరిష్కరించడం కోసం, విద్యార్థుల యొక్క విద్యాశక్తిని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం కోసం విద్యార్థులకు ఒక సంస్థ ఉండాలనే ఆలోచనతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జూలై 9, 1949 ఢిల్లీలోని యూనివర్సిటీలో యొక్క సంస్థ ప్రారంభమైంది. మిత్రులారా, మరి అవసరమా ఏబీవీపీ? దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశంలో ఉన్నటువంటి యువకులంతా కూడా విచ్ఛిన్న శక్తులలో మారిపోతా ఉన్నారు. వీరందరినీ ఒకే శక్తిలో నిలపాలనేటటువంటి సంకల్పంతో ఒక విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఒక వేదిక కావాలని చెప్పి విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది. మనం జెండాలో చూస్తున్నాం జ్ఞానం, శీలం, ఏకత. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి జ్ఞాన సముపార్జన కావాలి. జ్ఞానం ఉంటే మన శక్తివంతమైనటువంటి వీరులుగా తయారవుతామనేటువంటి సంకల్పంతో జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థి పరిషత్ ముందుకు పోతా ఉంటది. శీలం, క్యారెక్టర్, ఫలానా మనిషి ఎట్లా ఉండాలి అనేటటువంటి నిర్మాణం చేసేటటువంటి సంస్థగా ఏబీవీపీ చెప్తా ఉంటది. మనందరికీ తెలుసు, క్రమశిక్షణతో వెళ్ళాలని ఒక విషయం చెప్పిరో అదే క్రమశిక్షణతో పోయి క్రమశిక్షణతో వచ్చినాం. ఏకత, అవును ఇది సాధ్యమేనా అనిపిస్తుంది. మన చేతుకున్నటువంటి 5 ఏళ్లే సమానంగా లేవు, అందరూ కలుస్తామనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మన లోపల. చూడండి, ఏకతగా అందరం ఐక్యంగా ఉండాలి అని చెప్పి ఏకతని ఆదర్శంగా తీసుకొని జ్ఞానం, శీలం, ఏకత అనేటటువంటి సిద్ధాంతాలతో ఏబీవీపీ పనిచేస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తుంది ఏబీవీపీ? అన్న బంధు పెడుతుంది, మాకు తెలుసు అంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బంధులు బాయ్కాట్లే కాదు, దేశవ్యాప్తంగా బార్డర్ లో సైనికునిగా నువ్వు రావాలి అని పిలుపునిస్తే సామాన్యమైనటువంటి కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలంతా కూడా బార్డర్కి వెళ్ళిపోతారు. అటువంటి శక్తిని, అటువంటి సంకల్పాన్ని ఈ యొక్క జెండా మనకు నేర్పిస్తా ఉంది. మనం ఇంత ర్యాలీ తీసినాం, ఏ అన్నకు చేయగొట్లే, ఏ పార్టీకి చేయగొట్లే, మనం కొట్టినాం భారత్ మాతాకి జై అన్నం, వందే మాతరం అన్నం. ఎందుకోసం అన్నామంటే తత్వ నిర్మాణం కోసం, సంస్థ